హర హర మహాదేవ శంభో శంకర. మకర రాశి వారికి ఏప్రిల్ 25, 26, 27, 28వ తేదీలలో పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మీ రోజువారీ జీవితంలో జరిగేటటువంటి చిన్న చిన్న సంఘటనలాగే అనిపించవచ్చు. కానీ కొన్ని సంకేతాలు ఏమిటంటే మీ జీవితంలో చోటు చేసుకున్నటువంటి అలాగే మీ దశ తిరిగే రోజులుగా భగవంతుడు మీకు మంచి భవిష్యత్తును ఇవ్వబోతున్నాడని మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. మీరు అన్ని రకాలుగా అన్ని విజయాలను అందుకోవటానికి సిద్ధంగా ఉండండి. మీకోసం అద్భుతమైన ప్రణాళికను భగవంతుడు సిద్ధం చేసి ఉంచాడు. అలాగే మీ కన్నీళ్లు అలాగే మీకు మరింత ఎక్కువగా గుణపాఠాలు నేర్పించినటువంటి రోజులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ పూజలకు సమాధానం దొరికే రోజు అతి త్వరలోనే రాబోతుంది. అయితే మీరు చాలా రోజులుగా అంటే మీ పనులు అన్నింటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతమైన ప్రదేశంలో కాసేపు ఈ మాటలను మీ ఆత్మ లోతుల్లోకి వినేలా చేసుకోండి. ఎందుకంటే ఇది మీ జీవితానికి సంబంధించినటువంటి విషయాలు. ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ మనసుని తాకుతుంది. మీ భవిష్యత్తుకు బంగారు బాటను వేస్తుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, మీకు అన్ని రకాలుగా కూడా మీకు సమాచారం అందించే గొప్ప విషయం, గొప్ప సందేశం కూడా. ఈరోజు మీకు మీ జీవితంలో రాబోయేటువంటి అద్భుతమైనటువంటి పరివర్తననే చెప్పుకోవచ్చు. మీకు సంపూర్ణంగా అర్థమయ్యేలా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలపబోతున్నాను. అయితే ఈ రాశివారి జీవితం ఒక సుదీర్ఘమైనటువంటి ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో ఎన్నో మలుపులు మరెన్నో ఎగుడు దిగుళ్ళు ఉంటాయి. ఇక ఈ రాశివారు సాధారణంగానే చాలా కష్టపడే తత్వాన్ని కలిగిన వారు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఆటుపోట్లు అవమానాలను ఎదుర్కొని ఉంటారు. వీరి జీవితం ఎప్పుడూ కూడా పూల పానుపులా ఉండదు, ముళ్ళ బాటలానే కొనసాగుతూ ఉంటుంది. అయితే వీరి కష్టాలకు కుంగిపోకుండా ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా స్వీకరించి భవిష్యత్తుకు పునాదులు వేసుకుంటూ వచ్చారు. బాల్యం నుంచి బాధ్యతలు మొయ్యటం వీరికి అలవాటుగా మారిపోయింది. పట్టుదల ఏమిటంటే కార్యదీక్షత ఉన్నత శిఖరాలకు చేర్చేలా మీకు ఉపయోగపడింది. ఈ అనుభవాలను మీకు వయసుకు మించిన పరిణతిని అందించాయి. ఇవి మిమ్మల్ని అందరినీ అంటే మకర రాశి వారిని ఒక యోధుడిగా తయారు చేశాయి. మీకు మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. మీ హృదయం కరుణతో నిండిపోయి ఉంటుంది. సమాజం బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి అనే తపన మీకు బలంగా ఉంటుంది. మీకు స్నేహితులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు. నిజమైన స్నేహితులు చాలా తక్కువగా ఉంటారు. ఎటువంటి భేదాలు లేకుండా మీరు అందరితో కలిసిపోతారు. కానీ మీ మనసుని అర్థం చేసుకునేవారు అరుదుగా ఉంటారు. ఇక ఈ రాశివారు ఎప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండటానికే ఇష్టపడతారు. బానిసత్వాన్ని అస్సలు సహించలేరు. ఇతరుల కింద పనిచేయటం, వారి ఆదేశాలను పాటించటం మీకు అస్సలు నచ్చదు. పాతకాలపు పద్ధతులను మూఢ నమ్మకాలను ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే వీరి ఆలోచన విధానం ఎప్పుడూ కూడా ముందుకు సాగేలా ఉంటుంది. సమాజంలో మార్పు తీసుకొని రావటానికి ఎప్పుడూ కూడా ముందు ఉంటారు. ఇక వీరిలో ఒక చిన్నపాటి అంటే తెలియనటువంటి భయం, తెలియనటువంటి ఆందోళన ఎప్పుడూ కూడా ఉంటాయి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవటం మానేశారు కూడా. ఇది మీరు చేస్తున్నటువంటి తప్పు. అలాగే పుట్టుకతోనే మీరు చాలా తెలివైనవారు. ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. చాలా అంటే చాలా మీ బుద్ధి చురుకైనదనే చెప్పుకోవచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవటంలో, కొత్త ఆలోచనలు చేయటంలో మీరు బాగా ముందుంటారు. సైన్స్, టెక్నాలజీ, కళల వంటి రంగాలలో మీరు బాగా రాణిస్తారు. ఎందుకంటే మీ మెదడు సృజనాత్మకతతో నిండిపోయి ఉంటుంది. మీ ఆలోచన విధానం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ఇక మీరన్నీ కూడా ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవిస్తూ ఉంటారు. అలాగే డబ్బు కంటే విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఇక మీ దృష్టి ఎప్పుడు కూడా భవిష్యత్తు మీద ఉంటుంది. రేపటి ప్రపంచం ఎలా ఉండాలో, దానికి మీరు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూనే ఉంటారు. మీ ఆశయాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. అందుకే కొన్నిసార్లు ఒంటరిగా మిగిలిపోయి ఉంటారు. పైకి ఎంతో స్నేహంగా సరదాగా కనిపించినప్పటికీ ఈ రాశివారు మీ నిజమైనటువంటి భావోద్వేగాలను అంత త్వరగా బయటపెట్టారు. అలాగే మీ మనసులో ఏముందో తెలుసుకోవటం చాలా కష్టం. అది ఒక సముద్రం లాంటిది. ఎంతో లోతైనటువంటి బాధను కూడా
పైకి నవ్వుతూ దాచేస్తారు. ఇక మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్న వారికి, అలాగే మీ మనసును ఏదైనా కానీ మీ మనసులో ఉన్న మాటను చదువుతారు. అది కొంతమందికి అర్థమవుతుంది. ఒకసారి ఒక విషయం మీద మీకు ఒక అభిప్రాయానికి వస్తే దాన్ని మార్చుకోవటం చాలా కష్టం. ఇక మీరు నమ్మిన దానికోసం ఎంత దూరమైనా వెళ్ళిపోతారు. ఎంతటి వారినైనా ఎదురిస్తారు. మీ నిర్ణయాలు చాలా స్థిరంగా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనంగా కనిపించిన మీ వ్యక్తిత్వంలో ఒక భాగమనే చెప్పుకోవచ్చు. ఇక ఆత్మవిశ్వాసానికైతే మీరు నిదర్శనంగా ఉంటారు. ఈ రాశివారి ప్రవర్తన కొన్నిసార్లు ఇతరులకు వింతగా, అనూహ్యంగా అనిపించవచ్చు. అందరూ వెళ్లే దారిలో కాకుండా మీకంటూ ఒక కొత్త దారిని ఏర్పాటు చేసుకోవటానికి మీరు ఇష్టపడతారు. ఇక మీ జీవనశైలి, మీ ఇష్టాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఆకర్షణీయంగా ఉంచుతూనే ఉంటుంది. మీ చుట్టూ ఒక రహస్యమైన వాతావరణం సృష్టించబడింది. కుటుంబం, స్నేహితులు అంటే మీకు చాలా ప్రేమ, బంధాలకి ఎంతో విలువనిస్తారు. అదే సమయంలో మీకంటూ కొంత స్వేచ్ఛ, కొంత సమయం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. మీ వ్యక్తిగత జీవితంలోనికి ఇతరులు ఎక్కువగా జోక్యం చేసుకుంటే మీరు సహించలేరు. ఇక మీ స్వేచ్ఛకు భంగం కలిగితే అస్సలు ఊరుకోరు. వీరిలో చాలామందికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ భక్తి ఆడంబరంగా ఉండదు. భక్తి ఆచారాలు, సంప్రదాయాల కంటే కూడా ఎక్కువగా తాత్వికమైనదిగా ఉంటుందని చెప్పి భగవంతుడు అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అనే విషయాల గురించి ఎక్కువగా మీరు ఆలోచిస్తారు. ఇక మీలో ఒక ఆధ్యాత్మిక అన్వేషకుడు ఎప్పుడూ కూడా ఉంటాడు. సత్యాన్ని వెతుకుతూ ఉంటారు. ఈ రాశివారు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. మిమ్మల్ని అర్థం చేసుకోవటం ఒక కళ. అలాగే మీ యొక్క అంటే మీ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చుకోవటానికి మీరు పుట్టినవారు అని అనిపిస్తూ ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే మీ జన్మకు ఒక గొప్ప లక్ష్యం ఉంటుంది. మీరు ఎంత గొప్ప మానవతావాదులంటే ఎల్లప్పుడూ కూడా మీ వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్న సమాజం గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీ కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల శ్రేయస్సు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానం కూడా ఇతరుల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అలాగే ఎంతో లోతుగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారు. అందుకే మిమ్మల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. అలాగే వారి బాధను మీ బాధగా భావించి చెలించిపోయే సున్నితమైనటువంటి మనసు మీది. అయితే విధి విచిత్రం కదా. మీ జీవితం చిన్నతనం నుంచి పూల పానుపులా ఉండదు. ఎన్నో ఒడిదుడుకులను, మరెన్నో అవమానాలను, ఊహించినటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే మీ వయసుకు మించిన బాధ్యతలను, కొన్నిసార్లు భరించలేనటువంటి కష్టాలను కూడా మీ భుజాలపైన మోసుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ ఎన్ని బాధలు మిమ్మల్ని చుట్టుముట్టినా సరే మీ ధైర్యాన్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మీరెక్కడా కోల్పోలేదు. అదే మీ గొప్పతనం. అదే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయిలో నిలబెట్టింది. మీలో ఉండే ఒక అద్భుతమైన లక్షణం ఏమిటంటే మీరు ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులుగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా మీ ఆప్తులుగా అంగీకరిస్తే వారి కోసం మీ ప్రాణం ఇవ్వటానికైనా వెనకాడరు. అదే నమ్మకాన్ని ఎవరైనా మొమ్ము చేస్తే మీ మంచితనాన్ని అలుసుగా తీసుకొని మిమ్మల్ని మోసం చేస్తే వారినంత సులభంగా క్షమించరు. ఆ గాయం ఎప్పటికీ మానదు. వారిని మీ జీవితం నుంచి శాశ్వతంగా, నిశ్శబ్దంగా దూరం పెట్టేస్తారు. మరలా వెనక్కి తిరిగి కూడా చూడరు. ఇక ఈ రాశివారు చూడటానికి చాలా ఆకర్షణీయంగా, ప్రశాంతంగా ఉంటారు. మీ మాటల్లో నిజాయితీ, మీ కళ్ళల్లో ఒక తెలియనటువంటి భావం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు స్పష్టంగా కనిపిస్తాయి. మిమ్మల్ని మొదటిసారి కలిసిన వారు కూడా మీ వ్యక్తిత్వాన్ని, మీ పరిణతి చెందినటువంటి మాట తీరుకు ఆకర్షితులు అవుతారు అని అనటంలో ఎలాంటి సందేహమూ లేదు. మీ జీవితంలో కుట్రలు, కుతంత్రాలు ఒక భాగం. ఎందుకంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు. ఇక వీరిని కించపరచాలి అని చూసి ఎప్పుడూ కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. చివరికి వారే పతనమవుతారు. మొదట్లో ఇలాంటి వారిని చూసి ఆశ్చర్యపోయినా సరే రాను రాను ఎవరిని నమ్మాలి, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టత వస్తుంది. అలాగే మీ అనుభవాలే మీకు
అతిపెద్ద గుణపాఠాలుగా నేర్పుతాయి. ప్రతి అనుభవం మిమ్మల్ని మరింత రాటుతేలేలా చేస్తుంది, ఒక వజ్రంలా మారుస్తుంది. ఇక వీరి జీవితంలో కష్టాలు కూడా అలాగే ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులు. వీరికి ఈ పరిస్థితులు రావటానికి కారణం వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు వీరి మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారు. వీరేంటంటే పుస్తకాలు నేర్చుకున్నటువంటి పాఠం కంటే కూడా వీరి చుట్టూ ఉన్నటువంటి మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ. ప్రతి మనిషి వీరి జీవితంలోకి ఒక పాఠం నేర్పించటానికి వచ్చాడనే చెప్పుకోవచ్చు. కొందరు ప్రేమను నేర్పిస్తే మరికొంతమంది మోసాన్ని నేర్పిస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులకు, అనుభవిస్తున్నటువంటి మానసిక క్షోభకు చాలామంది కారణమయ్యారు. మీ గ్రహస్థితిలో ముఖ్యంగా మిమ్మల్ని పరీక్షిస్తున్నటువంటి ఏలినాటి శని ప్రభావం ఉంది. ఆ కష్టకాలం ఇప్పుడు ముగియబోతుంది. మీ గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి ఆ బాధను, నిస్సహాయతను పంచుకోవటానికి, మీ భుజం తట్టి నేనున్నాను అని చెప్పటానికి ఈరోజు భగవంతుడు మీకొక మంచి అవకాశాన్నైతే ఇవ్వబోతున్నాడు. అది కూడా కొన్ని సంకేతాలను కూడా తెలియజేయబోతున్నాడు. ఈ 4 రోజుల్లో చాలా అద్భుతమైన రోజులు. అలాగే ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకోండి ఇక నుంచి. ఎందుకంటే పాత గడిచిపోయినటువంటి రోజుల గురించి అస్సలు పట్టించుకోవద్దు. అన్ని రకాలుగా మీకు జీవితం అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి మీ జీవితం ఒక్కసారిగా తలకిందులైంది. ఇక తర్వాత ఏది పట్టుకున్నా కూడా జారిపోవటం, ఎవరిని నమ్మినా కూడా మోసపోవటం, వేసినటువంటి ప్రతి అడుగు వెనక్కి రావటం, ఇది మీ జీవితం అయిపోయింది. ఇప్పటి వరకు శని భగవానుడు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి వరాల వర్షాన్ని కురిపించబోయాడు. మీరు కూడబెట్టుకున్నటువంటి ధనం, కీర్తి, గౌరవం నెమ్మదిగా ఇప్పటి వరకు కరిగిపోయాయి. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు, ఊహించినటువంటి నష్టాలు, ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాయి. రాత్రులు నిద్రే కరువైంది. భవిష్యత్తు అంధకారంగా కనిపించింది. ఎందుకు ఇలా జరుగుతుంది? అసలు నేనేం పాపం చేశాను? నాకే ఎందుకీ శిక్ష అని చెప్పి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోని రోజు లేదు. మీ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మిమ్మల్ని ఒంటరిని చేసింది. అయితే మీరు అందరికీ ఒక శత్రువుగా మారారు. స్నేహితులు దూరం అయ్యారు. బంధువులు ముఖం చాటేశారు. మానసికంగా, ఆర్థికంగా బలహీనపడటం మొదలుపెట్టారు. అది శని భగవానుడు మీకు నేర్పిస్తున్నటువంటి మొదటి పాఠం. అయితే విరక్తి ప్రపంచం శాశ్వతం కాదండి. బంధాలు శాశ్వతం కాదు. డబ్బు శాశ్వతం కాదు. నీకు నువ్వే శాశ్వతం అనే సత్యాన్ని నీకు తెలియజేసేలా చేశాడు. ఇది కఠినమైనటువంటి సత్యం. కాబట్టి మనకు కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ శని భగవానుడు మనల్ని పెట్టే కొన్ని విషయాలలో మనం అన్ని రకాలుగా తెలుసుకోవాలి అని కొన్ని పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు. అయితే మనకు మీరు ఎంత మంచి పని చేసినా కూడా చెడుగా కనిపించేలాగా కొన్ని రోజులు గడిచిపోతాయి. మీరు ఎంత నిజాయితీగా ఉన్నా మీ పైన నిందలు పడతాయి. ఆ సమయంలో జరిగినటువంటి అవమానాలు ఒక్కసారి గుర్తు చేసుకోండి. 10 మందిలో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. మీరు చేయనటువంటి తప్పుకు నిందలు మోయవలసినటువంటి దుస్థితి ఏర్పడింది. మీ విలువను గుర్తించకుండా మిమ్మల్ని చులకనగా చూసినటువంటి సందర్భాలు ఒక్కొక్కటి మీ గుండెల్లో ముళ్ళులా గుచ్చుకొని ఉంటాయి. మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. మీ ఉనికిని ప్రశ్నించేలా చేస్తాయి. ఇక ఈ రాశి వారికి ఆత్మ గౌరవమై ప్రాణం. ఆ ప్రాణం పైనే శని భగవానుడు దెబ్బ కొట్టాడు. ఎందుకో తెలుసా? మీలో ఉన్నటువంటి అహాన్ని, నేను అనే గర్వాన్ని పూర్తిగా నాశనం చేయటానికి, నేను గొప్ప, నేను తెలివైన వాడిని అనే భావనను తొలగించి, నేను ఈ ప్రపంచంలో ఒక అణువును మాత్రమే అనే జ్ఞానాన్ని అందించడానికి పరీక్షలు పెట్టాడు. అయితే మీ పైన జరిగినటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు ఊహించినటువంటి వ్యక్తులు, మీకు ద్రోహం చేయటం, మనస్ఫూర్తిగా నమ్మినటువంటి వ్యక్తులు మీకు వెన్నుపోటు పొడవటం, ఇవన్నీ కూడా మీ ఎదుగుదలను ఓర్వలేనటువంటి వాళ్ళు పతనానికి ప్రణాళికలు వేయటం, బలహీనతలను ఆసరాగా చేసుకొని మిమ్మల్ని దెబ్బతీయాలి అనేటటువంటి జనం, వీళ్ళందరూ కూడా ఎవరనేది మీకు తెలిసిపోయింది కదా. మిమ్మల్ని ఒంటరిని వారిని చేసేశారు. ఇప్పటికైనా మీకు అర్థమైందా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో? స్నేహితులు ఎవరో, శత్రువులు ఎవరో బాగానే గుర్తించండి. కాబట్టి
ఈ విషయంలో ఇక నుంచి రాబోయేటటువంటి రోజుల్లో తప్పకుండా మీరు జాగ్రత్తలు వహించాలి. మీ దృష్టి, మీ ఆలోచనలు, ప్రతికూలమైనటువంటి సంఘటనలు, చెడు వార్తలు, ఇతరుల జీవితాల్లో ఇవన్నీ కూడా నెమ్మదిగా పూర్తిగా తొలగిపోవటం మీరు కళ్ళారా చూశారు. కానీ మీ మనసులో మాత్రం అవసరమైనటువంటి ఆలోచనలకు చోటు ఏర్పరచుకునేలా చేశారు. మీ జీవితం చాలా అంటే చాలా అద్భుతంగా మారబోతుంది. ఈ 4 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, అలాగే సమయాన్ని వృధా చేశామే అని చెప్పి మీరు బాధపడే క్షణాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రతి అవకాశాన్ని కూడా మీరు జార విడుచుకున్నారు. కాబట్టి మీ జీవిత లక్ష్యాలపైన ఇక్కడ నుంచి దృష్టి పెట్టండి. అంటే ఇప్పటి నుంచి మీరు దృష్టి పెట్టబోతున్నారు. అలాగే మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవాలి అనేది కూడా తెలుసుకోబోతున్నారు. మీ ఆరోగ్యాన్ని, అలాగే మీకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితిని ఎలా చక్కదిద్దుకోవాలి అనే విషయాలపైన కూడా దృష్టి సారించబోతున్నారు. సానుకూలమైన విషయాలను చూడటం, సానుకూలమైనటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడటం, ఇటువంటివన్నీ కూడా ఈ 4 రోజుల్లో ఊహకందనటువంటి జీవితంలా మిమ్మల్ని అద్భుతంగా ఉండబోతుంది. భగవంతుడు మిమ్మల్ని తన వైపు ఆకర్షిస్తున్నాడా అని అనటానికి ఒక స్పష్టమైన సంకేతాలుగా ఉండబోతున్నాయి ఈ 4 రోజులు. మీ జీవితంలో ఒక గొప్ప అద్భుతమైనటువంటి సమయం రాబోతుంది. ఇది బలంగా మీకు సూచిస్తూనే ఉంటుంది. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మారకపోయినా సరే దాన్ని చూసే మీ దృష్టి కోణం మారబోతుంది. అయితే మీకు తప్పకుండా ఎక్కువగా మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలను పొందాలంటే మాత్రం మీరు ప్రతిరోజు కూడా ఏం చేయాలి? కనుక నిత్యం కూడా ఆ శని భగవానుడి యొక్క ఆరాధన చేసుకోవాలి. అలాగే ఓం నమో వెంకటేశాయ నమః అనే నామాన్ని ప్రతిరోజు జపించాలి. ఓం నమః శివాయ అనేటటువంటి నామాన్ని కూడా పఠించాలి. తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించాలి. మీ అద్భుతమైనటువంటి సమయాన్ని కాసేపైనా సరే భగవంతుడి దగ్గరే గడపండి. సువర్ణ యుగం మీకు మొదలు కాబోతుందనే చెప్పుకోవచ్చు. భగవంతుడి మీద, మీ మీద మరింత ఎక్కువగా మీరు మనసు పెట్టండి. ఇక మీకు అన్ని రకాలుగా ఎన్నాళ్ళుగా చేసినటువంటి కర్మలకు పడినటువంటి కష్టానికి, సహనానికి శుభ ఫలితాలు అందుకునేటటువంటి సమయాలు మీకు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. సంతోషాలను, విజయాలను, గౌరవాలను భగవంతుడు మీ వద్దకు తీసుకొని రాబోతున్నాడు. ఎవ్వరు కూడా ఇక మిమ్మల్ని ఆపలేరు. మీ పూజలు ఫలించాయి. మీ కన్నీళ్లకు ప్రతిఫలం దొరికింది. జీవితంలో వెలుగు ప్రసరించబోతుంది. అవును, భగవంతుడు సర్వవ్యాప్తి, సర్వాంతర్యామి. ఆయన ప్రతి చోట ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఉంటాడు. ఆయన దర్శించాలి. మీకు కావలసింది పరిపూర్ణమైనటువంటి భక్తి, స్వచ్ఛమైనటువంటి మనసు. అదే మీకు భగవంతుడు ఇవ్వబోతున్నాడు. ఆయన ద్వారానే, ఆయన దర్శనాన్ని పొందగలిగేటటువంటి మార్గం ద్వారానే మీకు అన్ని రకాలుగా కూడా మంచి జరుగుతుంది. మీరు ఎంత మంచివారో, ఎన్ని మంచి కర్మలు చేశారో అంతకు మించినటువంటి మంచి రోజులు భగవంతుడు మీకు పలకరించేలాగా చేయబోతున్నాడు. అయితే మీకు ఆయన మీద మరింత ఎక్కువగా నమ్మకం, విశ్వాసం ఉంచండి. మీ జీవితం ఒక అద్భుతంగా మారుతుంది. అయితే ఏ భగవంతుడనేది ఏమీ లేదండి. మీ ఇష్ట దైవం, అలాగే మీ కులదైవం, లేదంటే ఇంట్లో మీరు మరింత ఎక్కువగా నమ్మేటటువంటి దైవం, ఇలా ఎవరైనా పర్వాలేదు. కొత్త ఆశతో, కొత్త నమ్మకంతో మీ కర్మల వైపు మీరు అడుగులు వేయండి. మీ భాగ్యం ఆనందంగా ఉంటుంది. భగవంతుడు బంగారు కళలతో మీ భవిష్యత్తును తిరిగి రాస్తున్నాడు. ఇది మీ జీవితంలో సానుకూల శక్తులు ప్రవేశించే సమయం. మీరిప్పుడు ప్రతికూల శక్తుల ప్రభావం నుంచి పూర్తిగా దూరం కాబోతున్నారు. భగవంతుడు మీతో ఈ విధంగా చెప్తున్నాడు. చూడండి, మీ ఆర్తనాదాలు, మీ పూజలు అన్నీ కూడా స్వీకరించాను. మీకు సహాయం చేయబోతున్నాను. సరైనటువంటి మార్గాన్ని చూపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు అనుభవించినటువంటి సంతోషాలు ఇప్పుడు మీ వద్దకు వరదలా వచ్చి చేరబోతున్నాయి. కాబట్టి మీ మనసును కూడా ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మనసులో అశాంతి, అలజడి అన్నీ కూడా పూర్తిగా సమసిపోబోతున్నాయి. ఈరోజు ఈ వీడియోలో మీరు కొన్ని విషయాలను తెలుసుకున్నారు. అవి మీకు నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, అలాగే షేర్ చేయటం మర్చిపోవద్దు.